హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే నన్ను ఎలా వెయిట్ లాస్ అయ్యారు, హెర్బాలైఫ్ ఏమైనా యూజ్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్ అయితే నేను హెర్బాలైఫ్ ఏం యూజ్ చేయలేదండి. అండ్ హెర్బాలైఫ్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు. నాకు డాక్టర్ దగ్గర కూడా అడిగినప్పుడు ఫస్ట్లో నాకు ఎక్కువగా స్కిన్ ర్యాషెస్ అవన్నీ వచ్చేవి. సో ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చాయేమో అనుకొని డాక్టర్ని అడిగాను. ఇట్లా హెర్బాలైఫ్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా వెయిట్ తగ్గడానికి, అందువల్ల అప్పుడు ర్యాషెస్ ఏమైనా తగ్గుతాయా అంటే ర్యాషెస్ ఆ వెయిట్ వల్ల రావట్లేదండి. చాలా మందికి వెయిట్ ఉంటారు కానీ వాళ్ళకి అలా ర్యాషెస్ రావు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే హెర్బాలైఫ్ యూజ్ చేయడం మంచిది కాదు. చాలా మంది హెర్బాలైఫ్ యూజ్ చేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ లివర్ ఫంక్షనాలిటీ అనేది దెబ్బతింటుంది హెర్బాలైఫ్ వాడడం వల్ల. అలా చాలా మంది వచ్చారని చెప్పేసి నాకు చెప్పారు డాక్టర్. అండ్ అదే కాకుండా మా సిస్టర్ కూడా ఇద్దరు యూజ్ చేశారు హెర్బాలైఫ్. అది యూజ్ చేసినప్పుడు వాళ్ళు సన్నగా అయ్యారు, బాగా సన్నగా అయ్యారు. తర్వాత అనేది వాళ్ళకి ఆ ఫుడ్ తినరు కదా, తినకుండా ఓన్లీ ఆ పౌడర్స్ తాగుతారు కదా. తర్వాత ఏదైనా తినగానే వాళ్ళకి వామిటింగ్స్ అయిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి హెర్బాలైఫ్ వాడిన తర్వాత. సో అందుకని నేనైతే హెర్బాలైఫ్ అందుకనే కాదు, కొంచెం న్యాచురల్గానే తగ్గాలి అనుకున్నాను. ఫస్ట్లో అయితే ఎక్సర్సైజెస్ చేసేదాన్ని కానీ వెయిట్ తొందరగా, అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ అయితే తగ్గలేము కదా. సో అలాగా చేసినా కూడా మళ్ళీ బాగా తినేవగానే వెయిట్ పెరిగిపోయేదాన్ని, నార్మల్గానే పెరుగుతూ ఉండేదాన్ని. తర్వాత ఏంటంటే డైటింగ్, ఏం తింటే కడుపు నిండాలి అండ్ వెయిట్ కూడా తగ్గాలి అనేసి కొంచెం రీసెర్చ్ చేసుకొని నేను ఎలా తగ్గాలి వెయిట్ అనేది నేను అలా చేశాను. ఆ డైట్స్ కూడా నేను ఏమేమి తింటున్నాను అనేసి షార్ట్స్ అండ్ రీల్స్ పెడుతున్నాను, మీరు చూడండి అవి. అండ్ మీరు అలాగే సేమ్ మీరు ఇంట్లో అవి ఫాలో అయితే త్వరగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి నన్ను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, అది మంచిది కాదు అంటున్నారు. యాక్చువల్లీ మీకు ఏది తిన్నా కూడా ఇప్పుడు మనం అంటే అలవాటైపోయింది, మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఇలా తినాలి అని చెప్పేసి. అలా అవసరం లేదు. మీకు ఆకలేసినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు, మార్నింగ్ తినకపోయినా ఏమవుదు, నైట్ తినకపోయినా. అండ్ కొంతమంది అంటారు నైట్ స్కిప్ చేస్తే మీరు మంచిది కదా, మార్నింగ్ మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదని. కానీ ఏంటంటే మనం మార్నింగ్ అయినా స్కిప్ చేయొచ్చు కానీ నైట్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నైట్ స్కిప్ చేస్తే మీరేంటంటే పడుకోవడానికి ఆకలి వేస్తూ నిద్ర సరిగా పోకుండా ఆకలేస్తున్నట్టుగా ఉండి అలా ఉంటుంది. సో మీరు పడుకోవడానికి ముందు 6, 7, 8 మ్యాక్సిమం 8 లోపు అనేది మీ డిన్నర్ని కంప్లీట్ చేసి మార్నింగ్ తినకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొంతమంది లేట్గా లేచి మార్నింగ్ తినబుద్ధి కాదు. సో నేను కొంచెం లేట్గా లెగుస్తాను, 8కి 10కి అలా లెగుస్తాను ఒక్కొక్కసారి అయితే. అప్పుడు మార్నింగ్ ఏంటంటే ఏం తినను, నేను జస్ట్ డైరెక్ట్గా 12కి 1కి లంచ్ అనేది చేసేస్తాను. సో నేను పెట్టే రీల్స్ అవి చూడండి, మీరు అలాగే ప్రిపేర్ చేసుకొని తింటే ఖచ్చితంగా మీ వెయిట్ అనేది లాస్ అవుతారు. అండ్ మీకు ఇంకా త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటే మీరు 1 మీల్ డైట్లు, యాక్చువల్ లిక్విడ్ డైట్ అయితే నేను ప్రిఫర్ చేయను, వెయిట్ బాగా తగ్గుతారు లిక్విడ్ డైట్కి. కానీ ఏంటంటే లిక్విడ్స్ ఓన్లీ తాగి నీరసం అయిపోతారు వాళ్ళు, ఓన్లీ లిక్విడ్ డైట్స్ తాగడం, ఆకలి పెరగడం, ఆకలిస్తున్నట్టుగా ఉంటాం, అలా ఉంటుంది. సో నేను అందుకని లిక్విడ్ డైట్స్ అయితే ప్రిఫర్ చేయను. 1 మీల్ ఆర్ 2 మీల్ డైట్స్ అయితే మీరు చేయొచ్చు. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఈవెన్ 3 మీల్ డైట్ కూడా చేయొచ్చు. అంటే మీరు ఆల్రెడీ ఎక్కువ రైస్లు ఇవి తింటూ వెయిట్ పెరిగారు కదా, మీరు నార్మల్ ప్రోటీన్ ఫుడ్ తినేటప్పటికి 3 మీల్ డైట్ అయినా కూడా మీరు కొంచెం వెయిట్ అనేది లాస్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి 2 మీల్ డైట్ చేయండి. తర్వాత మీకు ఇంకా వెయిట్ తగ్గట్లేదు ఇలా చేసినా అనుకున్నప్పుడు 1 మీల్ డైట్ అయితే ప్రిఫర్ చేయండి. అప్పుడు మీరు వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతారు. ఓకేనా, మీరు ఇవన్నీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. నేనైతే వెయిట్ లాస్ అయ్యాను, 70 kgs. ఈవెన్ నేను రీల్స్ పెట్టిన తర్వాత 75 నుంచి 70 కూడా వచ్చాను. అన్ని నేను లైవ్ కూడా పెట్టాను. ఈవెన్ నా దగ్గర యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి మీరు. అందులో ఏంటంటే ఈవెన్ డైరెక్ట్గా అంటే వెయిట్ చూసుకొని మార్నింగ్ వెయిట్ చూసుకున్నాను, డైట్ ఫాలో అయ్యాను, నెక్స్ట్ డేకి ఎంత వెయిట్ పెరిగాను తగ్గాను అనేసి కూడా వీడియోస్ పెట్టాను, 2 వీడియోస్. ఆ తర్వాత ఏంటంటే నాకు టైం కుదరలేదు, తీయలేదు. సో అప్పుడు ఆ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను 85 kgs వరకు ఉన్నాను, 85 kgs, 89 kgs అలా కూడా ఉన్నాను నేను ఆ వీడియోస్ చేసేటప్పుడు. మీరు ఒకసారి చూడండి, అవి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నేను ఫాలో అవుతున్న డైట్స్, ఈ షార్ట్స్ అండ్ రీల్స్లో మీరు అలాగే చేస్తే మీరు ఖచ్చితంగా మీరు వెయిట్ అనేది లాస్ అవుతారు. ఓకేనా, బై బై.